దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు 6 జనవరి 2025 సంవత్సరంన మరి శ్రీ లక్ష్మి గారి కుమార్తె అయినటువంటి సుమిత్ర గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా క్రీస్తు యేసుని మినిస్ట్రీస్ ద్వారా మన రావణక్కపేట గ్రామంలో చిన్నపాటి సేవా కార్యక్రమాన్ని జరిపించి ఉన్నాము. మరైతే ప్రభుని యొక్క కృపను బట్టి ఈ యొక్క ప్రేమ విందు ఎంతో సంతోషముతోనూ సమాధానంతోనూ ఎంతో ఆనందంగా జరిగి ఉన్నది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్పాన్సర్ చేసినటువంటి ఆ భోజన ఆహారాన్ని మరి వాళ్ళు ఎంతో ఆనందంతో తీసుకుని ఎంతో సంతోషంతో వాళ్ళు తీసుకుని వెళ్ళి యేసయ్యను మహిమపరిచారు. మరి అంతేకాదు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రస్తుతానికి మరి మా యొక్క రావణక్కపేట అనే మా గ్రామంలో మరి మా ఇంటి దగ్గరే మా యొక్క చిన్నపాటి వరండాలో మేము గ్యాదర్ చేసి అందరినీ ఎంతో సంతోషముతో మరి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించాము. అందుకు మరి మన యొక్క పాస్టర్ గారు అయినటువంటి పౌల్ పాస్టర్ గారు ఆధ్వర్యంలో జరిగించినటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని దేవుడు ఎంతో దీవించిన గాక. మరి ఒక్కొక్కరికి ఆ యొక్క ఆహారాన్ని ఇస్తున్నప్పుడు ఆ యొక్క ప్యాకింగ్ ఇస్తున్నప్పుడు మరి వాళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందాన్ని మేము కనులారా చూస్తున్నాము. మరి ముసలి వాళ్ళని మరి చాలా మంది కూడా ఆ సమయంలో మరి ఆకలితో అదే భోజనం తినే సమయం అన్నారు. ఆ సమయంలో ప్రభువారు మరి పాలయ్య గారి ద్వారా మరి ఈ యొక్క సుమిత్ర గారి యొక్క పేరు మీదుగా మరి ఇక్కడ భోజనం సిద్ధపాటు చేసి వాళ్ళ కడుపు నింపినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. మేము ఎంతో రుణపడి ఉంటాము సంఘస్థులము. మరి అంతేకాదు స్కూల్ నుంచి చిన్నపిల్లలు కూడా మేము గ్యాదర్ చేసాము. వాళ్ళకు కూడాను సుమిత్ర గారి పేరు మీదుగా మేము చిన్నపాటి చాక్లెట్లు కూడా పంచి ఉన్నామండి. ఇదంతా కూడా ఈ ప్రేమ చిన్నపాటి ప్రేమ విందు ఈ యొక్క సుమిత్ర గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్న ప్రేమ విందు మా చిన్న వరండాలోను మా చిన్నపాటి ఇంటి దగ్గరే ఈ రమణక్కపేట అనే గ్రామం ఇంటి దగ్గర ఈ మధ్యాహ్న కాల సమయంలో జరిపించినందుకు మరి అందుకు మాకు సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి మరి మమ్మల్ని నడిపించినటువంటి పాలయ్య గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మేము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఇదిగా ఘనంగా జరిపించినందుకు ప్రభువుకి, ఆ తర్వాత పాలయ్య గారికి, అలాగే లక్ష్మి గారి యొక్క కుటుంబానికి అందరికీ కూడాను మరి దేవుడు తన యొక్క ఈ నూతన సంవత్సరంలో నిండారు దీవులు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించును గాక. మరి మేము అలాగే మా చిన్నపాటి సంఘం తరపున అందరము కూడాను వందనాలు తెలియజేసుకుంటున్నాము.